ఈ నెల 16 నుండి జరిగేటువంటి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు జరపటం కోసం ఇప్పటికే 2.5 సంవత్సరాలు అవుతా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి. జిల్లా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లోపు కమిటీ వేసి పరిశీలించి తెరిపిస్తాం, దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఎన్నికల మేనిఫెస్టోలో కానీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. కానీ ఇంతవరకు ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి ఏమాత్రం చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి డబుల్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణం కోసం ఇప్పటివరకు ఒక్క అడుగు ముందు పడ్డటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నదో, హాస్పిటల్ని 1000 పడకల హాస్పిటల్గా మారుస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ దాంట్లో ఉన్నటువంటి కార్డియాలజీకి సంబంధించినటువంటి టెస్టులకు సంబంధించినటువంటి నిపుణులు కానీ, అట్లాగే సరిపడా వైద్యులు కానీ, సరిపడా సిబ్బంది కానీ లేకపోవడంతో అనేక మంది ప్రైవేట్ హాస్పిటల్లోకి ఈరోజు పోతున్నటువంటి పరిస్థితి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అధునాతనంగా నిర్మించినటువంటి హాస్పిటల్లో సౌకర్యాలను పెంపుదల చేయటం కోసం ఈరోజు నిధుల్ని బడ్జెట్లో కేటాయించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీకి కొత్త కోర్సుల్ని ప్రవేశపెట్టడం కోసం, అట్లాగే నిధుల్ని ఈరోజు 100 కోట్ల బడ్జెట్ని కేటాయిస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాన్ని అమలు జరపడం కోసం నిధుల్ని కేటాయించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాల పెంపుదల కోసం ఈరోజు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్ని నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఈ జిల్లా నుంచి ఏదైతే ఇతర దుబాయి, అట్లాగే మస్కట్ ఇట్లాంటి దేశాలకు వలసలు వెళ్తున్నటువంటి వాళ్ళని అరికట్టడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకు ఉపాధి అవకాశాలని పెంచాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే నిజాం సాగర్ ప్రాజెక్టు, అట్లాగే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మరమ్మతుల కోసం నిధుల్ని కేటాయించి చివరి ఆయకట్టు రైతులకి సరిపడా నీరు అందేటట్టు చర్యలు చేపట్టాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో ప్రధానంగా పసుపు, మొక్కజొన్న, వరి ప్రధానమైనటువంటి పంటలుగా ఉన్నాయి. వీటికి గిట్టుబాటు ధర రాక అనేక మంది ఈరోజు పక్క రాష్ట్రాలకి అమ్మకాలకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పేద మధ్యతరగతి రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు చేపట్టాలని కోరుతా ఉన్నాం.